డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మూవీ ఓజీ మూవీ రాబోతుంది. ఈసారి ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటే ఎలాంటి రేంజ్లో ఉండబోతుంది అంటావు ఈసారి? ఓజీ సినిమా ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క సరిగ్గా ఉండదు. ఓజీ రాని అప్పుడు చూపిస్తాం, ఇప్పుడు కాదు అప్పుడు చూపిస్తాం. మామూలుగా ఉండదు. ఓజీ అంటే అలాగ ఉండదు. పవన్ కళ్యాణ్ని పొలిటికల్లో చూస్తే మీకు నచ్చిందా, లేకపోతే ఇక్కడ మూవీస్లో పరంగా చూస్తే నచ్చిందా? మూవీ పరంగానే లేదు, ఇది ఎలాగని పర్లేదు, ఎలాగైనా మాకు నచ్చుతాడు అంతే. ఆయన్ని డిప్యూటీ సీఎంగా చూస్తుంటే అసెంబ్లీలో చూస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది ఆయన్ని? చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది. అంతకు మించి మాకు ఏం కావాల్సిన అక్కడ. పిఠాపురం అనేది పిఠాపురం పేరు అని ఎత్తగానే పిఠాపురంతో రెస్టారెంట్లు కూడా ఓపెన్ అవుతున్నాయి. అంత అభిమానం ఏంటి అసలు? ఫ్యాన్స్ కాబట్టి అది. ఫ్యాన్స్. Yes. మరి అంటే అదే మూవీ ఈసారి అంటే ఓజీకి ఉన్నంత క్రేజ్ ఉండిద్ది అంటారా? ఈసారి క్రేజ్ ఉండిద్దా? ప్రీవియస్ మూవీస్ ఉన్నాయి కదా, అలాంటి క్రేజ్ ఇప్పుడు ఉండిద్ది అంటారా? దానికన్నా మించే ఉండదు. అంటే పొలిటికల్లో ఉన్నారు కదా, పొలిటికల్ ఇంకా లైఫేలే, ఇంకా మూవీస్లో అంత హడావడి ఏమి ఉండదులే, అయిపోయింది అన్నట్టుగా టోన్ వస్తుంది. అలాంటిది ఏమైనా ఉందంటారా? అలాంటి ఏమి లేవు. కావాలంటే వచ్చిన తర్వాత ఎవరిని లైన్ పెట్టేసి రామని చూద్దండి. అప్పుడు పవన్ కళ్యాణ్లో నీకు నచ్చిన క్వాలిటీ అంటే ఏం చెప్తావు? పవన్ కళ్యాణ్ సర్దార్ పవన్. ఇలా ఇలా అంటాడు అంతే. ఎస్. ఓకే. ఆయన తీసిన మూవీస్లో నీ ఫేవరెట్ మూవీ అంటే ఇప్పుడు దాకా తీశారు కదా మూవీస్, ఆయన తీసిన మూవీస్లో నీకు నచ్చిన మూవీ ఏది? సర్దార్ గబ్బర్ సింగ్. సర్దార్ గబ్బర్ సింగ్. ఆయన యాక్టింగ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? చెప్పాలంటే ఒక మాటలో సరిపోదు, అది ఓకే. చెప్పాలి ఇంకా. మరి ఇప్పుడు పొలిటికల్లో ఉండిపోయారు కదా, ప్రజల దగ్గర ఉంటారంటారా? ఇక్కడ అందరినీ సౌకర్యంగా చూస్తారంటారా? ప్రజలకు న్యాయం చేస్తారా? డిప్యూటీ సీఎంగా అన్ని సౌకర్యాల పరంగా అందిస్తారంటారా? అందరినీ న్యాయం చేస్తారు, ఏం మొహమాటం లేకుండా చూసుకుంటాడు. ఎలా అనిపిస్తుంది ఆయన ఇప్పుడు లడ్డు విషయంలో, తిరుపతి లడ్డు విషయంలో దీక్ష తీసుకున్నాడు కదా, సో ఇది ఎలా అనిపిస్తుంది మీకు? చాలా ఆనందం అనిపిస్తుంది. సూపర్గా ఉండదు. మంచి పనులు చేస్తున్నారు. సూపర్గా చేస్తారు. ఓకే. సో మూవీ అయితే అదిరిపోద్దా? ఈసారి బ్రేక్ చేస్తారంటారా? రీసెంట్గా వచ్చిన మూవీస్ చాలా మూవీస్ ఉన్నాయి, ఇవన్నీ బ్రేక్ చేస్తాడంటారా? చాలా రోజుల తర్వాత వస్తున్నాడు కదా, మరి పవన్ కళ్యాణ్ ఓజీ ఎలా ఉండబోతుంది? మామూలుగా ఉండదు. ఓజీ ఇప్పటికైనా కానీ ఎప్పటికైనా కానీ అలానే ఉండదు. అవునా? విజయవాడ మొత్తం హడావుడి చేస్తారు ఈసారి. మామూలుగా ఉండదు. థియేటర్లు ఏమవుతాయి ఈసారి? ఈసారి థియేటర్ కాలిపోవడం కానీ ఏదో ఒకటి జరగాల్సింది. అవునా?